ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్సర్సైజ్ 4.1లో 3 సమ్స్ వరకు చెప్పుకున్నాం. ఓకే, ఈరోజు 4th సమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో 4th వన్ చూడండి, సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్. ఇక్కడ ఉన్నటువంటి వీటిని సింప్లిఫై చేయాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం ఎలిమెంట్ని మార్చినప్పుడల్లా ఎందుకు మారుస్తున్నాం అనేది రీజన్ ఇవ్వాలి. ఓకే, సో దీంట్లో 6 సమ్స్ ఉన్నాయి. 6 సమ్స్లో ఫస్ట్ సమ్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ 4 power 0 plus 5 power -1 into 5 square into 1/3. ఓకే, సో 4 power 0 చూడండి, ఏ పవర్ 0 అంటే వాల్యూ ఎంత? 1. ఓకేనా, ఫార్ములాస్ నుంచి. సో 4 power 0 కాబట్టి 1 ప్లస్ ఇది ఏ ఫార్మేషన్లో ఉంది? ఏ పవర్ -m ఉంది. ఏ పవర్ -m ఉంటే ఫార్ములాస్ నుంచి ఏం రాసుకోవచ్చు? 1/a⁻m రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని 1/5 ఇక్కడ మైనస్ పోవడానికి ఇట్లా రాసుకుంటాం. ఇంటూ 5 స్క్వేర్ అంటే 5 × 5 25 ఇంటూ 1/3. ఓకే, సో 1 + 1/5 డినామినేటర్ ఏది లేకపోతే 1 ఉన్నట్టు. సో 1కి 5కి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది అంటే 5. ఓకేనా, సో 1 5s are 5, ఇక్కడ 1 ఉంది కదా, ఇంటూ 1 ప్లస్ 5 టేబుల్లో 5 1 టైం పోతుంది. సో 1 × 1 ఇంటూ 25 ఇంటూ 1/3. 5 1s are 5 ప్లస్ 1 1s are 1/5 ఇంటూ 25 ఇంటూ 1/3. సో 5 + 1 6/5 ఇంటూ 25 ఇంటూ 1/3. చూడండి, 5 1s are 5 5s are 3 1s are 3 2s are. సో ఇంక ఏం మిగిలినాయి? డినామినేటర్లో అయితే 1 ఉంది. న్యూమరేటర్లో చూడండి 2 5s are 10 10 1s are 10. సో ఆన్సర్ ఎంత? 10. ఓకే, సో సమ్ని ఇలా చేస్తాం మనం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సో సెకండ్ వన్ 1/2 whole power -3 ఇంటూ 1/4 whole power -3 ఇంటూ 1/5 whole power -3. ఓకే, సో ఇవి మొత్తం ఏ ఫార్మేషన్లో ఉన్నాయి? ఏ పవర్ -m ఫార్మేషన్లో ఉంది. ఓకే, సో ఏ పవర్ -m ఉంటే ఎలా రాస్తాం? 1/a⁻mగా రాస్తాం. ఓకేనా, సో ఇక్కడ ఏముంది? 1/1/2 హోల్ క్యూబ్ వస్తుంది. అంటే 1/ అంటే ఏంటంటే దీని రెసిప్రోకల్ వస్తుంది. రెసిప్రోకల్ 1/2 రెసిప్రోకల్ ఏంటి? 2 కదా. సో 2³ ఇంటూ 4³ ఇంటూ 5³ 1/1/ వేసినప్పుడు ప్లస్ అయిపోతుంది. సో 1/1/ కాబట్టి అదేమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుంది, ఇలా వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్మేషన్లో ఉంది? ఏ పవర్ n ఇంటూ b⁻n. అంటే ఇక్కడ ఉన్నటువంటి పవర్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. ఉంటే ఎలా రాసుకుంటాం? ab⁻n రాస్తాం. సో ఆ ఫార్మేషన్లో రాస్తే 2 × 4 × 5 హోల్ క్యూబ్ 2 4s are 8 8 5s are 40 హోల్ క్యూబ్. సో ఇది ఆన్సర్. ఇలాగే థర్డ్ సమ్. సో థర్డ్ వన్ చూడండి, 2 power -1 ప్లస్ 3 power -1 ప్లస్ 4 power -1 ఇంటూ 3/4. ఓకే, సో ఇది ఏ ఫార్మేషన్లో ఉంది? ఏ పవర్ -m ఫార్ములాలో ఉంది. సో ఏ పవర్ -m = 1/a⁻m. ఓకే, సో అంటే 2 power -1 ఎలా రాస్తాం? 1/2 power 1. ఓకే, ప్లస్ 1/3 power 1 ప్లస్ 1/4 power 1 ఇంటూ 3/4. సో 2 power 1 అంటే నథింగ్ బట్ 2 2 3 4 ఉంది. 2 3 4కి ఎల్సిఎం చేద్దాం. ఇవి మొత్తం డినామినేటర్స్లో ఉన్నాయి కదా. సో 2 3 4 ఎల్సిఎం చేస్తే 2 టేబుల్తో 2 1s 3 2 2s are. మళ్ళీ 2తో చేస్తే 1 3 1 3 టేబుల్లో చేస్తే 1 1 1. ఓకే, సో 2 2s are 4 4 3s are 12. సో 12 ఈజ్ ద ఎల్సిఎం. ఎల్సిఎం 12. 2 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. ప్లస్ 3 టేబుల్లో 12 4 టైమ్స్. ఇంటూ ఇక్కడ ఎంత ఉంది అంటే 1 ప్లస్ 4 టేబుల్లో 12 3 టైమ్స్. ఇంటూ ఇక్కడ 1 ఉంది. ఇంటూ 3/4. ఓకే, సో 6 1s are 6 ప్లస్, సో 6 ప్లస్ 4 1s are 4 ప్లస్ 3 1s are 3/12 ఇంటూ 3/4. ఓకే, 6 ప్లస్ 4 ప్లస్ 3 6 ప్లస్ 4 10 10 ప్లస్ 3 13/12 ఇంటూ
3/4, 3 1s are 3 4s are, ఇంకెక్కడ క్యాన్సిలేషన్ అవ్వదు కదా. సో 13 1s are 13/4 4s are 16. సో ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్. 3 power minus 2/3 into 3 power 0 minus 3 power minus 1. సో ఇది చూడండి, a power m బై b పవర్ n ఫార్మేషన్లో ఉంది. ఓకే, a పవర్ m బై a పవర్ n ఫార్మేషన్లో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? a పవర్ m మైనస్ n అని చెప్పేసి రాస్తాం. ఓకే, అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు 3 పవర్ ఇక్కడ ఏది లేకపోతే 1 ఉన్నట్టు. సో -2 -1 ఇంటూ 3 పవర్ 0 అంటే a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. సో 3 పవర్ 0 ఎంత? 1 మైనస్ ఇది ఏ ఫార్మేషన్లో ఉందంటే a పవర్ m మైనస్ m. a పవర్ మైనస్ m అంటే 1/a పవర్ mగా రాసుకుంటాం. ఓకేనా? సో 1/3 అవుతుంది. చూడండి, 3 పవర్ -3 ఇంటూ ఇక్కడ ఏది లేదంటే డినామినేటర్లో 1 ఉన్నట్టు. సో 1కి 3కి ఎల్సిఎం చేస్తే 3. 1 టేబుల్లో 3 టైమ్స్ ఇంటూ ఇక్కడ 1 ఉంది, మైనస్ 3 టేబుల్లో 3 1 టైమ్ ఇంటూ 1. ఓకే, 3 పవర్ -3. సో ఇది మళ్ళీ a పవర్ -m ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా రాసుకుంటామంటే 1/a పవర్ m. సో 1/3³ ఇంటూ 3 1s are 3 minus 1 1s are 1/3. సో 1/3³ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3s are 9, 9 3s are 27 ఇంటూ 3 - 1 అంటే 2/3. ఓకే, సో 1 2s are 2/27, 3 7s are 21, 3 2s are 6 plus 2 8, 81. ఓకేనా? సో దీని ఆన్సర్ ఎంత అంటే 2/81. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్. ఫిఫ్త్ చూడండి, 1 + 2 పవర్ -1 + 3 పవర్ -1 + 4 పవర్ 0. సో 1 అంటే 1 ప్లస్ 2 పవర్ -1 అంటే a పవర్ -m ఫార్ములా. సో ఫార్ములా ఏంటి? 1/a పవర్ m. ఇది రాస్తే 1/2 పవర్ 1 అన్న 2 అన్న ఒకటి, ప్లస్ ఇది కూడా సేమ్ కదా. సో 1/3 ప్లస్ ఇది a పవర్ 0. a పవర్ 0 అంటే ఫార్ములా ఎంత? 1. సో దీని వాల్యూ ఎంత అంటే 1. ఓకే, సో దీని నుంచి 1 + 1 2 ప్లస్ 1/2 ప్లస్ 1/3. ఈ డినామినేట్లో ఏది లేకపోతే 1 ఉన్నట్టు. సో 2కి 3కి ఎల్సిఎం చేస్తే రెండు కూడా సపరేట్ కదా. సో 2 3s are మల్టిప్లై చేస్తే 2 3s are 6. 1 టేబుల్లో 6 టైమ్స్ ఇంటూ 2 ఉంది కాబట్టి 2 ప్లస్ 2 టేబుల్లో 3 2 3s are 6 కదా. సో 3 ఇంటూ 1 ప్లస్ 3 టేబుల్లో 6 2 టైమ్స్ 2 ఇంటూ 1. ఓకే, 6 2s are 12 plus 3 1s are 3 plus 2 1s are 2/6. 12 plus 3 15, 15 plus 2 17/6. ఓకే, సో ఆన్సర్ ఎంత అంటే 17/6. నెక్స్ట్ సిక్స్త్ సమ్. సో సిక్స్త్ సమ్ చూడండి, 3/2 హోల్ పవర్ -2 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది? a పవర్ m హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది. a పవర్ m హోల్ పవర్ n కదా. సో a పవర్ m హోల్ పవర్ n ఉంటే ఎలా రాస్తాం? a పవర్ m ఇంటూ n, డాట్ మీన్స్ ఇంటూ అని. ఓకే, సో అలాగే ఇది రాస్తే 3/2 హోల్ పవర్ -2 ఇంటూ 2. ఓకే, సో 3/2 హోల్ పవర్ 2 2s are 4, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. మళ్ళీ ఇది ఎలా ఉంది? a పవర్ -m ఉంది. ఓకే, ఉంటే ఎలా రాస్తాం? 1/a పవర్ m. సో ఇది 1/3/2 హోల్ పవర్ 4 వస్తుంది. అంటే ఏం రాసుకుంటాం? 1/, వచ్చినప్పుడు రెసిప్రోకల్ రాసుకుంటాం. సో 2/3 హోల్ పవర్ 4 అవుతుంది. దీన్ని రాస్తే ఎలా వస్తుంది అంటే 1/3/2 హోల్ పవర్ 4. అంటే ఇక్కడ మనకి ఒక ఫ్రాక్షన్ ఉండి అది 1/, వచ్చిందంటే అది ఏమవుతుంది అంటే డైరెక్ట్గా 2/3 హోల్ పవర్ 4. అంటే దీన్ని రెసిప్రోకల్ వస్తుంది. ఓకే, సో 2 పవర్ 4, 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 బై 3 పవర్ 4 అంటే 3ని 4 టైమ్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 2 పవర్ 4/3 పవర్ 4గా రాసుకోవచ్చు. ఓకే, a/b హోల్ పవర్ m ఉంటే ఎలా రాస్తారు? a పవర్ m/b పవర్ nగా రాస్తాం. ఓకే, సో ఇది చూడండి, 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. సో ఆన్సర్ వచ్చేసి 16/81. ఇది ఫోర్త్ దాంట్లో ఉన్నటువంటి సమ్స్.
నెక్స్ట్ ఫిఫ్త్ దాంట్లో చూడండి. సో ఫిఫ్త్ వన్ సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్. సేమ్ ఫోర్త్లో ఎట్లా అయితే చేసామో అలాగే సింప్లిఫై చేసి రీజన్స్ రాయాలి. రీజన్స్ మీన్స్ ఫార్ములాస్ అనేవి రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ 2 సమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సమ్ చూడండి, 3² - 2² డివైడెడ్ బై 1/5 హోల్ స్క్వేర్. ఓకే, సో సొల్యూషన్ 3² అంటే ఎంత? 3 × 3 3 3s are 9 minus 2² అంటే 2 2s are 4 డివైడెడ్ బై 1/5 హోల్ స్క్వేర్. ఓకే, 9 - 4 అంటే ఎంత? 5 డివైడెడ్ బై 1/5 హోల్ స్క్వేర్. ఓకే, చూడండి 5/1/5 అవుతుంది. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఫ్రాక్షన్ని 1/5 ఫామ్లో వేస్తే ఏమవుతుంది? ఇది రెసిప్రోకల్. 1/5 రెసిప్రోకల్ ఎంత? 5 హోల్ స్క్వేర్. 5 5s are 25 హోల్ స్క్వేర్. సో 25 మల్టిప్లై చేస్తే 625 వస్తుంది. ఓకే, ఓకేనా? సో ఇది ఇక్కడ ఏం చేసాం? ఫస్ట్ మల్టిప్లై చేసాము. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి 1/a⁻m ఫార్ములాలో ఉంటే ఏం రాస్తాము? a⁻−mగా రాసుకుంటాం కదా. సేమ్ అదే ఫార్ములాలో ఇక్కడ 1/5 ఉంది. 5 డివైడెడ్ బై 1/5 a డివైడెడ్ బై 1/b ఉంటే ఎలా రాసుకుంటాం అంటే a × bగా రాసుకుంటాం. ఓకేనా? సో మల్టిప్లై చేసి రాస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్, 5² హోల్ క్యూబ్ × 5/4 డివైడెడ్ బై 5/6. ఓకే, సో 5² హోల్ క్యూబ్ అంటే a⁻n హోల్ పవర్ m ఉంటే ఎలా రాస్తారు? a⁻n × mగా రాసుకుంటాం. ఓకే, సో 5/2² హోల్ క్యూబ్ అంటే 2 × 3 × 5/4 డివైడెడ్ బై 5/6. 5/2 × 3 అంటే 2 3s are 6 × 5/4 డివైడెడ్ బై 5/6. ఓకే, సో ఇది చూడండి ఇక్కడ ఫార్ములా a⁻m × a⁻n బేసెస్ రెండు ఈక్వల్. ఓకేనా? అయితే ఎలా రాస్తాం? వీటిని ఎడిషన్ చేస్తాం. a⁻m + n ఫార్ములా ఇది. సో 5/6 + 4 డివైడెడ్ బై 5/6. ఓకే, 5/6 + 4 అంటే 5/10 డివైడెడ్ బై 5/6. ఇది ఎలా ఉంది? a⁻m డివైడెడ్ బై a⁻n లా ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చు? a⁻m-n రాసుకుంటాం ఫార్ములా. సో 5/10 - 6 = 5/4. సో 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేయండి. 5 5s are 25 25 5s are 125 125 5s are 625. సో ఇది ఆన్సర్. ఓకే, సో 6th నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.